డియర్ ఫ్రెండ్స్, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ గురించి నేను ఇదివరకే మీకు చెప్పడం జరిగింది. అది అంటే నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది నోట్‌ప్యాడ్ కంటే కూడా చాలా పవర్‌ఫుల్ అని, అది ఫ్రీ టూలే అని, దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ ఇన్‌స్టాల్ ఎలా చేయాలి, ఇలా రకరకాల విషయాల గురించి నేను మీకు ప్రీవియస్ ట్యుటోరియల్స్‌లో నేర్పించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్యుటోరియల్‌లో నేను మీకు నేర్పించబోయేది నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ఉపయోగించి ఒక HTML5 వెబ్ పేజ్‌ని ఎలా తయారు చేయాలి. ఓకే. ఒక కంప్లీట్ వెబ్ పేజ్ HTML5 అండ్ CSS3ని యూజ్ చేసి మనం నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఫాస్ట్‌గా ఎలా చేయాలనేది నేర్పిస్తాను. సో, నేను ఈ ట్యుటోరియల్ మేకింగ్ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. సో, అంటే వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటున్నారు కదా! సో, దాంట్లో రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. సో, వారికి కొంతమందికి హెడర్‌లో కలర్ రావట్లేదని అండ్ బార్డర్ యాక్సెస్ చేయలేకపోతున్నామని, అలాగే ఇమేజెస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలని, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సో, వాళ్ళన్ని ప్రశ్నలను మిళితం చేసి నేను ఒక సమాధానం చెప్పాలనుకున్నాను. సో, అది అన్ అలాగే ఇక్కడ మీకు అడ్వాన్స్‌డ్ సొల్యూషన్ అండి. అంటే మనం ఇదివరకు నేను మీకు అందించినటువంటి ఈ ట్యుటోరియల్ ఏదైతే ఉందో, అంటే కంప్లీట్ ట్యుటోరియల్ సీరీస్ ఏదైతే ఉందో, అది నోట్‌ప్యాడ్ ద్వారా ఎలా చేయాలని చెప్పడం జరిగింది. సో, సేమ్ ట్యుటోరియల్‌ని మీరు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో ఫాలో చేసినట్లయితే మీరు ఇంకా ఫాస్ట్‌గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. అంటే మీరు నేర్చుకోవడం నోట్‌ప్యాడ్‌తో నేర్చుకోండి. నో ప్రాబ్లమ్. అది చాలా మంచిదండి. ఎందుకంటే ప్రతి కంప్యూటర్‌లోనూ డిఫాల్ట్‌గా ఉండేదేంటండి నోట్‌ప్యాడ్ అండి. ఓకే. సో, నోట్‌ప్యాడ్ అనేది డిఫాల్ట్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అని జెప్పేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. ఆఫ్‌లైన్‌లో గూడా మీరు డిజైనింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో నేను నోట్‌ప్యాడ్‌ని మీకు రికమెండ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది అడ్వాన్స్‌డ్ అండి. ఓకే. సో, దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది గూడా నేను మీకు ఇదివరకు ట్యుటోరియల్‌లో నేర్పించడం జరిగింది. ఒకవేళ మీకు అది ఐడియా లేకపోయినట్లయితే మీరు ఆ ట్యుటోరియల్‌ని చూడండి. ఓకే. సో, హౌ టు డౌన్‌లోడ్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ వై అనేటువంటి ఒక ట్యుటోరియల్‌ని నేను మీకోసం అందించడం జరిగింది ఇదివరకే. సో, ఆ ట్యుటోరియల్‌లో మీకు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఓకే. సో, ఎనీవేస్ కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఒక వెబ్‌సైట్‌లో మీకొచ్చిన ఐ మీన్ కొంతమంది ఫ్రెండ్స్‌కి వచ్చినటువంటి రకరకాల డౌట్స్‌ని క్లారిఫై చేసే విధంగా ఈ ట్యుటోరియల్‌ని నేను మీకోసం అందిస్తున్నాను. ఓకే. సో, జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే. సో, ఇక్కడ ఒక టెస్ట్ వెబ్‌సైట్, అంటే ఒక వెబ్ పేజ్ మాత్రమే, ఇది వెబ్‌సైట్ కాదు యాక్చువల్లీ. ఓకే. ఒక వెబ్ పేజ్‌ని మీకోసం అందిస్తున్నాను. ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నవి. ఓకే. సో, ఈ ఇమేజెస్‌ని నేను ఈ విధంగా దీంట్లో చూపించడం జరిగింది. ఓకే. అంటే ఒక కంప్లీట్ వెబ్‌సైట్ అనేది సింపుల్‌గా అంతే. ఓకే. ఒక హెచ్1 ట్యాగ్‌ని, ఇక్కడ ఒక హెచ్1 ట్యాగ్‌ని అండ్ దీన్ని ఒక సింపుల్ వేలో డిజైన్ చేయడం అనేది జరిగింది. సో, దీంట్లో కలర్స్ అనేవి గూడా నేను ఫోటోషాప్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఫోటోషాప్ నుంచి కలర్స్ యొక్క కోడ్ అనేది తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా తీసుకోవచ్చు అనేది గూడా నేను మీకు నేర్పిస్తాను. అంటే ఈ క్వెషన్‌ని గూడా అడగడం జరిగింది. అంటే ఆహ్, ఈ ఎగ్జాక్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నవో వాటిని ఏ విధంగా తీసుకోవాలి అనే క్వెషన్‌కి ఆన్సర్ నేను మీకు ఈ ట్యుటోరియల్‌లో చెప్పబోతున్నాను. అలాగే చాలా మందికి ఈ హెడర్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది రావట్లేదంట. ఇప్పుడు ఒకసారి చూసుకోండి. అసలు ఎందుకు అంటే మీకు వచ్చే ప్రాబ్లమ్‌ని నేను అంచనా వేసి రకరకాలుగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి. ఓకే. ఈ విధంగా మీకు ఒక వెబ్ పేజ్‌ని ఎలా ఆహ్, ఫాస్ట్‌గా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని వివరిస్తూ మీ డౌట్స్‌ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో, చూడండి, ఒక కలర్ థీమ్‌ని మనం ఫాలో చేయడం జరిగింది. అండ్ ఇమేజెస్. ఓకే. సో, HTML5 అండ్ CSS3లో మనం దీన్ని రాయబోతున్నాం. ఓకే. సో, దానికోసం ఒక 2 ఇమేజెస్ అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ ఒక వెబ్ పేజ్. ఓకే. సో, ఈ వెబ్ పేజ్‌ని నేను డిలీట్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్ కాబట్టి ప్రాక్టీస్ మనం చేద్దాం ఇప్పుడు. ఓకే. సో, ఇక్కడ ఏ విధంగా ఉండాలి. ఓకే. ఈ 2 ఇమేజెస్‌ని దాంట్లో ఆ పేజ్‌లో మనం ఇన్సర్ట్ చేస్తాం గూడా. ఓకే. సో, దానికోసం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే డెస్క్‌టాప్‌లో టీసీడబ్ల్యూలో ఉంచుకోవడం జరిగింది. అంటే టీసీడబ్ల్యూ అనేటువంటి ఫోల్డర్‌లో మనం ఎఫ్‌బీజీ అనేటువంటి ఒక ఇమేజ్ అండ్ ట్రీ అనేటువంటి ఒక ఇమేజ్‌ని ఉంచుకోవడం జరిగింది. సో, దీంట్లోకి మన వెబ్ పేజ్‌ని సేవ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేస్తాం. ఓకే. సో, అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఓపెన్ చేయండి. ఓకే. ఈ విధంగా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ఓపెన్ చేసేసాం.
సో చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఇదివరకే చెప్పాను మీకు. దీంట్లో సెట్టింగ్స్ అవి ఇవి గూడా మీరు ప్రీవియస్ ట్యుటోరియల్‌ని గమనించినట్లయితే అంటే ఒకసారి వ్యూ చేసినట్లయితే మీకు దాంట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ఎనీవేస్ ఇక్కడ ఏదైతే మనకు కావాలో అది మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే. సో ఒక న్యూ పేజ్ అనేది తీసుకోవాలి యాక్చువల్లీ. కానీ ఇక్కడ న్యూ పేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక న్యూ పేజ్ అనేది ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకే. దీనిపైన క్లిక్ చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే. ప్రీవియస్‌ది తీసేస్తున్నాను. సో ఇది కూడా తీసేస్తే మళ్ళీ మీకు ఒక న్యూ పేజ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే. సో ఎనీవేస్ ఒక న్యూ పేజ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? లాంగ్వేజ్ అనేది సెట్ చేయాలి. ఒక ఎంప్టీ పేజ్, బ్లాంక్ పేజ్‌ని తీసుకొని సో లాంగ్వేజ్‌లోకి వెళ్ళి ఇక్కడ హెచ్ పై క్లిక్ చేస్తే సారీ హెచ్ పైకి తీసుకెళ్తే మీ యొక్క మౌస్ యొక్క కర్సర్‌ని ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అనేటువంటిది ఉంటుంది. సో మనం హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌లో ఇది రాయబోతున్నాం కాబట్టి హెచ్‌టీఎంఎల్ అనేది తీసుకోండి. ఓకే. సో తీసుకున్న తర్వాత ఒకసారి ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ రాయాల్సింది ఏంటండి? ఎక్స్‌క్లమేటరీ మార్క్‌తో డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. ఓకే. హెచ్‌టీఎంఎల్ అనేది రాసి క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ క్లోజింగ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది దీంట్లో. కానీ మనకు అక్కర్లేదు అది. ఓకే. అవునా కాదా? సో ఆ తర్వాత ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ అనేది స్టార్ట్ చేస్తాం. హెచ్‌టీఎంఎల్ చాలా ఫాస్ట్‌గా చేయాలి. మీరు కూడా నాతో పాటు. ఓకే. సో లాంగ్వేజ్ అనేది డిసైడ్ చేస్తే బాగుంటుంది. సో లాంగ్వేజ్ అట్రిబ్యూట్ ఏమని ఇస్తున్నాం? ఈ అని ఇస్తున్నాం. ఓకే. సో ఆ తర్వాత హెచ్‌టీఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది వచ్చేసింది. చూసారా? సో ఎనీవేస్ ఈ విధంగా హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత అంటే రాసిన తర్వాత మనం దీన్ని సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్ అన్న తర్వాత డెస్క్‌టాప్ పైనకి వెళ్ళండి. టీసీడబ్ల్యూ లోపల మనం ఇక్కడ ఎలాంటి చేంజెస్ చేయనక్కర్లేదండి. ఆల్రెడీ మనం హెచ్‌టీఎంఎల్ అని సెట్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ మీ వెబ్ పేజ్ నేమ్ మాత్రం ఇవ్వండి. ఓకే. సో తెలుగు కంప్యూటర్ వరల్డ్. తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి నేను దీనికి నేమ్ ఇచ్చేస్తున్నాను. సో డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది మీరు రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది అది. ఓకే. సో తెలుగు కంప్యూటర్ వరల్డ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది ఆటోమేటిక్‌గా తీసుకోవడం జరిగింది. అవునా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్పేస్ అనేది ఏర్పరచుకోవడం కోసం మనం ట్యాబ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మీ కన్వీనియన్స్ కోసం నేను దీన్ని జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. దీంట్లో ఇదొక అడ్వాంటేజ్ అండి. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు క్లియర్ అనుకుంటాను ఒకవేళ. ఓకే. సో ఐ థింక్ ఓకే. సో ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? నెక్స్ట్ ట్యాగ్ హెడ్. ఓకే. ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఫుల్‌ఫిల్ అవుతుంది. ఓకే. సో ఎంటర్ పై క్లిక్ చేశాను. ఆ తర్వాత మరొక ట్యాబ్ తీసుకున్నాను. టైటిల్. ఓకే. సో టైటిల్ ఏమని ఇస్తానంటే వెబ్ పేజ్ డిజైనింగ్ ఏదైనా ఇవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఇదనే కాదు. యూజింగ్ వెబ్ పేజ్ డిజైనింగ్ యూజింగ్ నోట్‌ప్యాడ్++. ఓకే. సో కొంత ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తాను. ఓకే. సో నోట్‌ప్యాడ్++ వెబ్ పేజ్ డిజైనింగ్ లేదంటే వెబ్ పేజ్, మై వెబ్‌సైట్ ఏదైనా పెట్టండి. ఓకే. తెలుగు కంప్యూటర్ వరల్డ్. తెలుగు కంప్యూటర్ వరల్డ్ -నోట్‌ప్యాడ్ అంతే. నోట్‌ప్యాడ్++ అంతే. ఓకే. ఎక్కువ ఏం అక్కర్లేదు. నో ప్రాబ్లమ్. ఏదైనా ఉంచుకోవచ్చు కదా! నో ప్రాబ్లమ్. ఓకే. సో హెడ్ అనేది పూర్తయింది. ఇప్పుడు బాడీ అనేది రాద్దాం. ఓకే. సో బాడీ స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్‌గా మనకు అయిపోతా ఉంటది. బాడీలో ఇక్కడ మీరు డివ్స్ అన్నా యూజ్ చేయవచ్చు. లేదా జనరల్‌గా అయినా మనం అర్థమయ్యే విధంగా గూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే హెడర్ అని ఒకటి. ఓకే. దీనికి బదులు మనం డివ్ అనేది గూడా యూజ్ చేయొచ్చని నేను ఆల్రెడీ కంప్లీట్ ట్యుటోరియల్ సీరీస్‌లో నేర్పించడం జరిగింది. ఒకవేళ ఒకసారి మీరు అది
చూసినట్లయితే మీకు ఈజీగా అది అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో హెడర్ అనేది తీసుకున్నాం. సో ఈ హెడర్‌లో ఇక్కడ H1 అనేది తీసుకుంటాం. సింపుల్‌గా దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ ఉంచేసుకుందాం. ఓకే. సో ఆ తర్వాత బాడీలో హెడర్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నెక్స్ట్ మనకు కావాల్సింది సెక్షన్ అనుకోండి. సో సెక్షన్. ఓకే. సో ఈ సెక్షన్‌లో మనం ఏం చేస్తామంటే 2 పారాగ్రాఫ్స్ అనేవి ఉంచుకోవాలనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి H1 అనేది తీసుకుంటున్నాను. సో అంటే ఒక హెడ్డింగ్ అనమాట. ఓకే. అంటే బాడీ సెక్షన్‌లో ఫస్ట్ హెడర్ అనేది వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను, ఒక H1 అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆపేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని మరొకసారి కంట్రోల్ ఎస్ పై క్లిక్ చేయడం ద్వారా ఇది సేవ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా సేవ్ అవుతూనే ఉంటుంది ఈ సాఫ్ట్‌వేర్‌లో. అది గుర్తుంచుకోవాలి మీరు. అయినా గూడా ఏంటంటే మీకు ఇది సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రివ్యూని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఉంది గదండీ! సో ఈ విధంగా మనకు వచ్చేసిందది. అవునా? ఓకే. ఓన్లీ ఏం రాసాం మనం H1 అనేది యూజ్ చేసాం ఇక్కడ. ఓకే. ఒకసారి ఓకే. ఇది తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇది పక్కపక్కన కనిపించడం వల్ల మనకు చాలా ఈజీగా ప్రివ్యూ అనేది తెలుసుకోవడానికి వీలుంటుంది. ఓకే. సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే కొంచెం ఈ విధంగా జూమ్ అవుట్ చేశాను. మీకు కన్వీనియంట్‌గానే ఉంటుందని ఆశిస్తున్నాను. ఓకే. సో ఎనీవేస్ ఇక్కడ ఒక హెడర్‌ని మాత్రమే ఎంటర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సెక్షన్ పార్ట్ అంటే బాడీ పార్ట్‌కొచ్చేసరికి సెక్షన్ పార్ట్ ఏం చేస్తున్నాను, ఒక H1 అనేది తీసుకున్నాను. సో ఇది హెడ్డింగ్ 1 అండి. అవునా? ఓన్లీ హెడ్డింగ్ 1 అని చెప్పేసి నేను రాసాను. ఓకే. ఆ తర్వాత నేను ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇమేజ్ అనేది ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఎన్నున్నవండి మనకు 2 ఇమేజ్‌లు ఉన్నవి. సో ఫస్ట్ ఎఫ్‌బీజీ అనే ఇమేజ్‌ని యూజ్ చేస్తాను నేను. ఇక్కడ ఇమేజ్‌ని మనం తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఐఎంజీ అనేటువంటి ఒక ట్యాగ్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతే. ఓకే. సో ఇక్కడ అట్రిబ్యూట్స్ వచ్చేసి మీకు ఎస్ఆర్‌సి అనేది తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ డబుల్ కోట్స్‌లో మీరు దీని యొక్క పాత్ అనేది మనం దీంట్లోనే ఉంటుంది కాబట్టి అంటే ఇది మన లోకల్ ఫోల్డర్ కాబట్టి ఓకే. టీసీడబ్ల్యూలో మన వెబ్ పేజ్ ఉన్నప్పుడు దీంట్లోనే ఉంది కాబట్టి ఏం చేయాలి? దీని నేమ్‌ని ఎగ్జాక్ట్‌గా విత్ ఎక్స్‌టెన్షన్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అండి? జేపీజీ. జేపీజీ అనేది దీని ఎక్స్‌టెన్షన్ అన్నమాట. ఓకే. సో ఫైల్ నేమ్ విత్ ఎక్స్‌టెన్షన్. ఓకే. ఫైల్ నేమ్ ఏంటండి? ఎఫ్‌బీజీ. ఎఫ్‌బీజీ డాట్ జేపీజీ. ఓకే. సో సేవ్ చేసేద్దాం. ఒక్కసారి రీలోడ్ చేస్తే వచ్చేసిందా? చూసుకోవాలి వెంటనే. ఓకే. సో ఆ తర్వాత ఇమేజ్ వచ్చింది. ఓకే. ఇమేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే పారాగ్రాఫ్స్ అనేవి రాసుకోవాలి. ఓకే. ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే. ఫస్ట్ పారాగ్రాఫ్ అనే రాస్తున్నాను. ఏం రాయను దీంట్లో. ఓకే. పారాగ్రాఫ్. ఓకే. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది కాపీ చేసుకుంటున్నాను. ఓన్లీ పారాగ్రాఫ్ లాగా కనిపించే విధంగా. ఓకే. ఈ విధంగా కాపీ పేస్ట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే డాటా రాసే టైం మనకిక్కడ ఉండదు కాబట్టి. ఓకే. సో ఈ విధంగా నేను చేయడం జరిగింది. ఒకవేళ వర్డ్ ర్యాప్ అనేది తీసేస్తే మీకు వేరే రకంగా కనిపిస్తుంది. ఓకే. సో ఈ విధంగా కాపీ పేస్ట్ అనేది చేసిన తర్వాత నేను ఇదే పారాగ్రాఫ్‌ని మళ్ళీ ఒకసారి కాపీ పేస్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఒక హెడ్డింగ్ తర్వాత ఇక్కడ హెడ్డింగ్ అంటే ఏంటండి? H1 ట్యాగ్‌ని యూజ్ చేసాం. ఓకే. సో ఆ తర్వాత 2 పారాగ్రాఫ్‌లు సారీ. హెడ్డింగ్ తర్వాత ఒక ఇమేజ్ తీసుకున్నాం. 2 పారాగ్రాఫ్స్ అనేవి తీసుకున్నాం. సో ఒకసారి
చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసింది. ఓకే, క్లియరా? ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక హెచ్ఆర్ అంటే మామూలుగా హెచ్ఆర్ అనేది ఏంటంటే ఒక రకంగా టాపిక్కి బ్రేక్ అనమాట. ఓకే, సో ఓకే, లైన్ బ్రేక్ లాగా టాపిక్ బ్రేకర్ అనమాట. ఈ విధంగా లైన్ కూడా వచ్చేస్తుంది హెచ్ఆర్ మనం తీసుకున్నప్పుడు. ఓకే, ఇది మనం ఆల్రెడీ కంప్లీట్ ట్యూటోరియల్స్లో నేర్చుకోవడం కూడా జరిగింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మరొక హెడ్డింగ్ అనేది తీసుకుంటాను. సో హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. సో ఇక్కడ హెడ్డింగ్ 2 అని చెప్పేసి తీసుకుంటున్నాను. హెడ్డింగ్ 2 అనేది తీసుకుంటున్నాను. ఆ తర్వాత మరొక ఇమేజ్. ఓకే, ఐఎంజీ టాగ్. సో దీంట్లో అట్రిబ్యూట్ వచ్చేసి ఎస్ఆర్సి. సో మరొక ఇమేజ్, మిగిలిన ఇమేజ్ ఏంటండి? ట్రీ కూడా జేపీజీనే. ఓకే, సో tree.jpg ఇది పర్ఫెక్ట్గా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్ పై క్లిక్ చేయండి లేదా ఈ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రీలోడ్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చిందా లేదా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకుంటూ చేసినట్లయితే మీరు వర్క్ ఫాస్ట్గా చేయవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ పారాగ్రాఫ్ తీసుకోవాలి, కానీ నేను ఇదే పారాగ్రాఫ్స్ని కాపీ చేసుకుంటున్నాను జస్ట్ ఫర్ అంటే మీకు ప్రాక్టీస్ పర్పసే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కదా. సో మరొక 2 పారాగ్రాఫ్లు నేను తీసుకోవడం జరిగింది అనుకోండి ఇక్కడ. ఓకే, సో యాజ్ యూజువల్ మనకు ఒక హెడ్డింగ్ అండ్ ఇమేజ్, ఆ తర్వాత 2 పారాగ్రాఫ్స్, తర్వాత హెడ్డింగ్, తర్వాత ఇమేజ్, తర్వాత 2 పారాగ్రాఫ్స్. ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూసినట్లయితే ఈ విధంగా మనకు రావడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ సెక్షన్ అవతల, ఓకే, అంటే బాడీ సెక్షన్లో హెడర్ అనేది తీసుకున్నాం, తర్వాత సెక్షన్ అనేది తీసుకున్నాం, 2 పారాగ్రాఫ్స్ రెండు పారాగ్రాఫ్స్తో 2 ఆర్టికల్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫూటర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఫూటర్ ట్యాగ్ గురించి మన అందరికీ తెలుసు. ఓకే, కాపీ రైట్స్ ఉంటవి జనరల్గా. అయితే కాపీ రైట్స్ రిజర్వ్డ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక్కడ సింబల్ అనేది యూజ్ చేయవచ్చు, లేదా నేను జనరల్గా తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఓకే, జనరల్గా తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ ఫూటర్ కూడా వచ్చిందా లేదా అనేది ఒకసారి రీలోడ్ చేసినట్లయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, కాపీ రైట్స్ రిజర్వ్డ్ అని చెప్పేసి హైఫన్ పెట్టేసి తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు లింక్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అది తర్వాత చూద్దాం మనం. అయితే ఇప్పుడు మనం ఒక సింపుల్ వెబ్సైట్ని రాసేసుకున్నాం. ఇది చాలా సింపుల్, ఇది అందరికీ దాదాపుగా అర్థమైన విషయమే. అయితే ఇక్కడ నుంచి మీ డౌట్స్ అనేవి స్టార్ట్ అయినవి. అయితే దీంట్లో నేను మరొక డౌట్ అనేది క్లారిఫై చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇమేజ్ ట్యాగ్ అనేది తీసుకోవాలి, దాంట్లో ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టిన తర్వాత డబుల్ కోట్స్లో మీ యొక్క ఇమేజ్ యొక్క పాత్ని, ఓకే, దాన్ని కనుక మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా విత్ ఎక్స్టెన్షన్తో ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఏమవుతుందంటే అది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మరొక అట్రిబ్యూట్ ఏం రాస్తారంటే జనరల్గా ఆల్ట్ అనేది యూజ్ చేస్తారు జనరల్గా. అంటే ఇది అందుబాటులో లేనప్పుడు, ఈ యొక్క ఇమేజ్ ఎప్పుడైతే అందుబాటులో ఉండదో అప్పుడు ఈ దీంట్లో మీరు ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఫ్లవర్స్ ఇమేజ్ ఊరికే నేను రాస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఆల్ట్ వచ్చేసి సో యాపిల్ ట్రీ యాక్చువల్లీ ఇది. ఓకే, మనం ఏదైతే రాస్తామో అది ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. సో ఒకసారి చూసినట్లయితే మనం జనరల్గా నోట్ ప్యాడ్ని యూజ్ చేసినప్పుడు మనం ఇలా అందంగా కలర్ఫుల్గా మనకు ఫార్మాటింగ్ అనేది జరగదు. కానీ దీంట్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో మాత్రం మనకు చాలా చక్కగా ఇది కనిపించడం జరుగుతుంది. అండ్
ఫాస్ట్‌గా మనకు హెల్ప్ చేస్తుంది. చూసారా? ఓకే. సో, ఈ విధంగా మనం రాసేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేయండి. ఒకసారి చూడండి. ఒకసారి ఫుల్ స్క్రీన్ చేసి గూడా చూసుకోండి. ఓకే. కంప్లీట్‌గా మనకు అన్ని బాడీ పార్ట్స్ వచ్చినవి. సో, ఇప్పుడు ఇమేజ్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మీరిక్కడ నేర్చుకోవడం జరిగింది గదా! సో, ఒక డౌట్ ఆల్‌మోస్ట్ క్లారిఫై అయిపోయింది. అండ్ ఇక్కడ హెడ్ సెక్షన్‌లో మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క సీఎస్ఎస్‌ని రాస్తామనమాట. ఓకే. సీఎస్ఎస్‌ని హెడ్ సెక్షన్‌లో రాస్తున్నాం. సో, దానికోసం నేనిక్కడ ఈ విధంగా రాస్తున్నాను చూడండి. స్టైల్. స్టైల్ ట్యాగ్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అవునా? సో, స్టైల్‌లో అట్రిబ్యూట్స్ ఏం రాస్తాం? టైప్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్‌లో టెక్స్ట్ /CSS అనేది తీసుకోండి. ఓకే. ఆ తర్వాత ఇక్కడేం రాస్తారు అంటే, ఇక్కడ డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఆల్ పెట్టేసేయండి. ఓకే. సో, ఇది ఎక్కడ రాస్తున్నాం మనం? హెడ్ సెక్షన్‌లో ఉన్నాం. ఇది మర్చిపోకూడదు మనం. ఓకే. సో, మరింత స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫ్రీగా రాస్తూ వెళ్ళండి. ఓకే. సేవ్ చేస్తున్నాను. ఎలాంటి చేంజ్ ఉండదు. సో, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఇక్కడ బాడీని. ఓకే. సో, బాడీకి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో, కలర్స్‌కి సంబంధించి హెక్సా కోడ్స్ అనేవి యూజ్ అనుకుంటున్నాను నేను. సో, దానికోసం నేను ఫోటోషాప్‌ని యూజ్ చేయబోతున్నాను. సో, ఏ విధంగా మనం చేస్తామనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లైట్ కలర్‌ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో, దానికి సంబంధించిన కోడ్ ఏంటండి? ఇది. ఓకే. సో, ఇక్కడ ఈ యాష్ ఏదైతే ఉందో ఇది పౌండ్ సింబల్ అని గూడా అంటారు దీన్ని. సో, ఈ సింబల్‌ని మనం మాన్యుయల్‌గా రాసుకోవాల్సి ఉంటుంది. ఇది కాపీ చేసుకోండి. ఓకే. జస్ట్ ఇది కాపీ చేసుకోండి. సో, ఫోటోషాప్‌ని మామూలుగా మినిమైజ్ చేసేస్తాను. ఓకే. సో, ఇక్కడ ఏం రాస్తున్నాను? బాడీ అనేది తీసుకున్నాను. ఓకే. మనం బాడీకి సంబంధించి స్టైలింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి బాడీ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా కర్లీ బ్రేసెస్ అనేవి తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తామండి? ఇక్కడ రాస్తాం. ఏ విధంగా అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ తర్వాత కోలన్. ఇక్కడ పౌండ్ సింబల్‌ని మాన్యుయల్‌గా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే కోడ్ ఇక్కడ కాపీ చేసుకున్నారో అది పేస్ట్ చేయండి. ఓకే. సో, ఆ తర్వాత సెమికోలన్. సేవ్ చేస్తే ఈ విధంగా ఆ కలర్ అనేది అప్లై అయిపోయింది. ఓకే. సారీ. సో, ఆ తర్వాత ఇప్పుడు నేను హెడర్‌ని తీసుకోవాలనుకుంటున్నాను. సో, హెడర్ అనేది తీసుకోండి. హెడర్ తీసుకున్నాం గదండీ! ఓకే. సో, హెడర్‌ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే హెడర్ అంటే ఏది? ఈ పార్ట్. ఓకే. సో, హెడర్ అంటే ఈ పార్ట్. ఓకే. సో, దీంట్లో ఇంకేదైనా ఉండొచ్చు. సో, హెడర్‌ని ఏ విధంగా ఫార్మాట్ చేస్తున్నానో చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెడర్‌కి స్పేస్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. అంటే విడ్త్. సో, విడ్త్ అనేది నేనేం చేస్తున్నాను? 80% అనేది అప్లై చేస్తున్నాను. ఓకే. సో, మీకు చేంజ్ అనేది తెలియకపోవచ్చు ఇప్పుడే. ఓకే. చేంజ్ అనేది ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ కలర్ చేంజ్ చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఏం చేస్తానంటే చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే పౌండ్ సింబల్ అనేది ఉంచేసుకున్నాను. సో, నాకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని నేను ఫోటోషాప్‌లో ఎంచుకుంటున్నాను. సో, నేను ఇలా వైలెట్ కలర్‌కి వెళ్తాను. ఓకే. సో, వైలెటా ఏది అనేది పక్కన పెట్టేయండి. మీకు నచ్చిన కలర్‌ని మీరు ఎంచుకోండి. ఓకే. సో,
సో నాకు నచ్చిన కలర్‌ని నేను ఎంచుకుంటాను. మీకు నచ్చిన కలర్‌ని మీరు ఎంచుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో నేను ఈ కలర్‌ని చూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కోడ్ ఉంది. ఓకే. దీనికి సంబంధించినటువంటి కోడ్‌ని తీసుకుంటున్నాను. ఇలా డార్క్ కూడా తీసుకుంటాను. నో ప్రాబ్లమ్. ఏమవుతుంది? నో ప్రాబ్లమ్. కొంచెం డార్క్. ఓకే. సో, ఈ విధంగా మేబీ చక్కగా కనిపిస్తది. సో, ఈ కలర్‌ని నేను ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫోటోషాప్‌ని మినిమైజ్ చేసేసాను. సో, పేస్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి. సో, ఈ విధంగా వచ్చేసింది. ఫుల్ స్క్రీన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. సో, మనం 80% అనేది దీనికి అప్లై చేయడం జరిగింది. నాకు ఈ కలర్ కొంచెం నచ్చట్లేదు. నేను వేరే కలర్ ట్రై చేస్తాను. ఓకే. సో, వేరే కలర్ అంటే గనక సో, ఇది బెటర్. నో ప్రాబ్లమ్. ఇదో టైప్. ఓకే. ఓకే. సో, ఈ కలర్‌ని నేను చూజ్ చేసుకున్నాననుకోండి. సో, ఈ కలర్‌ని నేను చూజ్ చేసుకున్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ ఇది పేస్ట్ చేసేసాను. చూడండి. అప్లై అయింది గదా! సో, ఎనీవేస్ ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ చేయాల్సిన చేంజెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో, ప్యాడింగ్ అనేది అవసరమండి. ప్యాడింగ్ అంటే ఏంటంటే ఈ ఏరియాలో వచ్చేటువంటి స్పేస్. ఓకే. 10 పిక్సెల్స్ ఇచ్చేస్తున్నాను. ఓకే. ఫాస్ట్‌గా అయిపోతుంది ఇక్కడ నుంచి చూడండి. 10 పిక్సెల్స్ అనేది ప్యాడింగ్ చేసేసాను. సో, ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మార్జిన్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ ఏం చేస్తానంటే ఆటో మార్జిన్ ఇచ్చేస్తాను. ఓకే. సో, ఆటో అనేది ఇచ్చేస్తున్నాను. మార్జిన్ రైట్ ఆటో. ఓకే. సో, ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఇది మాక్సిమైజ్ చేసి మీరు రిఫ్రెష్ చేయండి. ఈ విధంగా మీకు వచ్చేస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనకు అయిపోయింది. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది కూడా సెంటర్ చేయాలి. సో, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే ఇది కూడా సెంటర్ అయిపోతుంది. ఓకే. సో, చూడండి ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సో, దీనికి అయిపోయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనం దీన్ని ఫార్మాట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ బాడీ పార్ట్ అంటే సెక్షన్ పార్ట్‌కి రండి. ఓకే. బాడీలో సెక్షన్ పార్ట్. సెక్షన్. సో, ఫార్మాటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చాలా చక్కగా అవుతూ ఉంటది. చూడండి మీరు. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఫార్మాట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పర్టిక్యులర్స్‌ని కాపీ చేసేసుకోండి. చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో, కంప్లీట్ చేసుకున్నాం. 50% విడ్త్ ఓకే. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇది కాదు వైట్. ఓకే. వైట్. ఆ తర్వాత ఆహ్, ఓకే. ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్స్ ఓకే. ఆ తర్వాత ఇవన్నీ ఓకే. కానీ టెక్స్ట్ లైన్ మాత్రం సెంటర్ తీసేయండి. ఓకే. సో, సేవ్ చేసేసి ఒక్కసారి చూద్దాం. సో, ఈ విధంగా వచ్చేసింది. అవునా? సో, ఓకే. పర్వాలేదు. బాగానే కనిపిస్తుంది. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు నెక్స్ట్ ఫుటర్‌కి వెళ్దాం మనం. ఓకే. సో, ఫూటర్. ఫూటర్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఇవే పర్టిక్యులర్స్ అంటే హెడర్‌కి ఏదైతే అప్లై చేసామో అదే సేమ్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఓకే. సో, నేను సేవ్ చేస్తున్నాను. ఎలాంటి చేంజ్ చేయదలుచుకోలేదు. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఓకే. వర్కౌట్ అయిందండి. ఓకే. నాకు ఎలా ఉంది అంటే ఈ విధంగా కనిపిస్తుంది. అంటే హెడర్‌కి అండ్ ఫుటర్‌కి సేమ్ కలర్. ఓకే. ఆ తర్వాత బాడీకి మాత్రం వైట్ కలర్ ఇచ్చేసాం.
ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ లైట్ గ్రే కలర్ అనేది అప్లై చేయడం జరిగింది. ఓకే. సో, మరింత ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది దీన్ని. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ బాడీ కలర్ ఏదైతే ఉందో, ఈ విధంగా కాకుండా ఇక్కడ బాడీ అంటే ఇక్కడ ఐ మీన్ ఆర్టికల్ పార్ట్ అన్నమాట. అంటే సెక్షన్ అనాలి ఇక్కడ. మనం సెక్షన్‌లోనే రాసుకున్నాం గదా! సో, సెక్షన్ యొక్క కలర్ ఏదైతే ఉందో, ఇది వైట్ కలర్ ఓకే. కానీ ప్యాడింగ్ అనేది 10 పిక్సెల్స్ కాకుండా 5 పిక్సెల్స్ చేస్తాను. ఓకే. ప్యాడింగ్ అనేది 5 పిక్సెల్స్ చేసేసి ఒక బార్డర్ అనేది తీసుకుంటాను దీనికి. ఓకే. సో, ఆ బార్డర్ అనేది గూడా ఏం చేస్తానంటే బార్డర్ విడ్త్ ఓకే. బార్డర్ విడ్త్ అనేది తీసుకొని అదొక 5 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే. తీసుకొని ఆ తర్వాత బార్డర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకొని సారీ బాటమ్ స్టైల్ కాదు. ఓన్లీ బార్డర్ స్టైల్. ఓకే. బార్డర్ స్టైల్ అనేది సాలిడ్ తీసుకుంటాను. ఆ తర్వాత బార్డర్, బార్డర్ తీసుకున్నప్పుడు ఈ పర్టిక్యులర్స్ అనేవి కంప్లీట్‌గా తీసుకోవాలి మనం. ఓకే. బార్డర్ కలర్, బార్డర్ కలర్ వచ్చేసి ఈ సేమ్ కలర్‌ని తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ హెడర్‌కి ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మనం తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, దాన్ని ఇక్కడ కాపీ చేసేయండి. ఆ తర్వాత పేస్ట్ చేయండి. సో, ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఓకే. సో, ఈ విధంగా మనకు కావాల్సినటువంటి మన ఆహ్, ఈ బ్యాక్‌గ్రౌండ్ సేమ్ కలర్‌తో మనం దీన్ని ఈ విధంగా చేసుకునే వీలనేది మనకుంటుంది. సో, ఇక్కడ మరిన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే మనం డిజైనింగ్ చేస్తున్నప్పుడు మనకొచ్చే థాట్స్‌ని బట్టి ఈ విధమైన చేంజెస్ అనేవి చేసుకోవచ్చు మనం. ఓకే. సో, ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం అనుకుంటున్నానంటే ఇక్కడ హెడర్‌లో అండ్ ఫుటర్‌లో నాకు ఈ కలర్ అంటే టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో అది వైట్ అయిపోవాలని నాకుంది. ఓకే. సో, ఇక్కడ సెక్షన్ కాదు యాక్చువల్లీ హెడర్‌లోకి వెళ్ళండి. సో, కలర్ అనేది తీసుకోండి. వైట్ కావాలి గదా! సో, వైట్ అనేది తీసుకోండి. ఓకే. ఈ టెక్స్ట్ కలర్. ఓకే. సో, దీన్ని కాపీ చేసుకోండి. ఫూటర్‌లో గూడా సేమ్ అప్లై చేయండి. ఓకే. ఫూటర్‌లో యాక్చువల్లీ బ్లాక్ ఉంది. కానీ వైట్ చేసేసేయండి. ఓకే. సో, ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా మనం చేసుకునే వీలు గూడా మనకు దీంట్లో ఉంది. సో, నెక్స్ట్ మరిన్ని ఫార్మాట్ ఆహ్, మరిన్ని ఫార్మాట్ జేయడానికి సో, ఇక్కడ సెక్షన్‌లో గదా! సో, సెక్షన్‌లో మనం ఏం చేయాలంటే సెక్షన్‌లోని హెచ్1లని మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు సెక్షన్, సెక్షన్ స్పేస్ ఇచ్చిన తర్వాత హెచ్1 అనేది తీసుకొని ఓన్లీ దీంట్లో ఉన్నటువంటి హెడర్స్ ఓకే. హెచ్1, హెచ్2 అంటే ఇక్కడ హెచ్1 తీసుకున్నాం కాబట్టి ఓన్లీ దీంట్లో ఉన్నటువంటి హెచ్1కి మాత్రమే అప్లై అయ్యే విధంగా మనం ఈ చేంజ్‌ని తీసుకుంటున్నామనమాట. సో, కలర్ అనేది తీసుకున్నట్లయితే సో, కలర్ వచ్చేసి దీని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది నేనిక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను. సో, ఇది కాపీ పేస్ట్ చేస్తున్నాను. సేమ్ కలర్‌ని అప్లై చేస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా మనం అప్లై చేయవచ్చు. అయితే మనం ఓన్లీ హెచ్1 అని తీసుకుంటే ఆటోమేటిక్‌గా దాని కలర్ గూడా మారిపోతుంది చూడండి. ఇది తీసేస్తున్నాను. ఒకసారి గమనించాలి. ఓన్లీ హెచ్1 తీసుకున్నాను నేను. సేవ్ చేస్తే మనకు ఈ కలర్ గూడా మారిపోయింది. ఎందుకంటే సేమ్ కలర్ కాబట్టి దాంట్లో కలిసిపోయింది. సో, అలా కాకుండా ఓన్లీ సెక్షన్‌లో ఉన్నటువంటి హెడ్డింగ్స్‌కి మాత్రమే కలర్ చేంజ్ చేయడం అన్నమాట ఇది. ఈ ఒక ఫ్రెండ్ అడిగిన క్వెషన్‌కి సొల్యూషన్ ఇక్కడ వచ్చేసింది. ఓకే. సో, ఓన్లీ మనం సెక్షన్‌లో ఉన్న హెచ్1ని మార్చాలనుకుంటున్నప్పుడు పర్టిక్యులర్‌గా ఈ విధంగా సెలెక్టర్‌ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, ఇదొక టెక్నిక్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నామంటే మనం ఇక్కడ ఈ ఇమేజ్‌ని ఫార్మాట్ చేద్దాం. సో, ఇమేజ్ అనేది ఎక్కడ ఉంది? సెక్షన్‌లో ఉంది గదా! సో, సెక్షన్ అనేది ఫస్ట్ తీసుకోండి. ఓకే. స్పేస్ ఇవ్వండి. ఇమేజ్‌కి ఏంటండి? ఐఎంజీ. సో, కర్లీ బ్రేసెస్. సో, దీంట్లో
మనం ఏం చేస్తాం అంటే ఇమేజ్‌కి బార్డర్ అనేది అవసరం. ఓకే. సో, బార్డర్ అనేది మనం ఏ విధంగా తీసుకుంటామండి? బార్డర్, బార్డర్ స్టైల్. బార్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్ లేదా డబుల్ తీసుకుందాం. ఓకే. బార్డర్ స్టైల్ డబుల్. ఆ తర్వాత బార్డర్ కలర్ వచ్చేసి బార్డర్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుందాం. ఓకే. బార్డర్ కలర్ బ్లాక్. ఆ తర్వాత బార్డర్ విడ్త్. ఓకే. బార్డర్ విడ్త్ అనేది తీసుకుంటే ఒక 5 పిక్సెల్స్. ఓకే. ఒకసారి అప్లై చేసి చూద్దామా? సో, ఈ విధంగా మనం డబుల్ బార్డర్‌తో మనం ఇమేజ్‌కి స్టైలింగ్ అనేది చేయవచ్చనమాట. ఓకే. సో, ఈ విధంగా చేసిన తర్వాత యాక్చువల్లీ దీనికి రెడ్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే. సో, రెడ్ కలర్. సో, రెండిటికి గూడా ఎట్ ఎ టైమ్ అప్లై అయిపోతుందండి. ఓకే. ఒక ఫ్రెండ్ అడిగిన క్వెషన్ ఇది. సో, సెక్షన్‌లోని ఇమేజెస్‌కి సంబంధించిన అన్ని ఇమేజెస్‌కి ఈ చేంజెస్ లేదా ఈ స్టైలింగ్ అనేది అప్లై అయిపోతుంది ఎట్ ఎ టైమ్. మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఈ రెండిటికి గూడా అప్లై అయిపోతుంది చూడండి. అండ్ ఫ్లోటింగ్ ఇచ్చేస్తున్నాను నేను దీనికి. ఫ్లోట్ వచ్చేసి రైట్ సైడ్ ఇచ్చాను. సో, ఓవర్‌ఫ్లో అవుతుందన్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది గూడా చెప్తాను నేను మీకు. సో, ఈ విధంగా చేశాం. అయితే ఇక్కడ చూడండి, ఇది ఫుటర్ పైకి వచ్చేసింది. అండ్ ఇది ఈ విధంగా ఉండిపోయింది. సో, దీన్ని మనం ఒకవేళ కంట్రోల్ చేయాలనుకుంటే ఒక టెక్నిక్ చెప్తాను చూడండి మీకు. అంటే ఇక్కడ ఆహ్, పరిధి దాటేసి ఇదొచ్చేసింది. ఓకే. సో, క్లియర్ అనేటువంటి ఒక ఆప్షన్‌ని యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఆల్రెడీ మనం హెచ్ఆర్ అనేది యూజ్ చేసాం గదా! సో, ఈ హెచ్ఆర్‌ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఫుటర్‌కి ముందు లేదా సెక్షన్ లోపల ఫుటర్‌కి ముందు అంటే సెక్షన్ ఎండింగ్‌లో గూడా ఒక హెచ్ఆర్ అనేది నేను యూజ్ చేస్తున్నాననమాట. ఓకే. సో, ఇక్కడ సేవ్ జేసి, ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ జేసినట్లయితే ఇక్కడ గూడా ఒక ఈ లైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, ఈ లైన్ కనిపించకుండా గూడా మనం చేసుకోవచ్చు. అది ప్రస్తుతానికి మ్యాటర్ కాదు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లైన్ పైకి ఇది వచ్చేసింది. అండ్ ఈ లైన్‌ని దాటేసి ఇక్కడ ఫుటర్ పైకి ఇది వచ్చేసింది. సో, ఈ విధంగా మనం జరగకుండా ఆపాలి అంటే గనక ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, హెచ్ఆర్ అనేది తీసుకోండి సీఎస్ఎస్‌లో. ఓకే. సెక్షన్ తర్వాత హెచ్ఆర్. సెక్షన్ హెచ్ఆర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదండి. క్లియర్ అనేది తీసుకోండి. తర్వాత బోత్ అని జెప్పేసి రాసేయండి. ఓకే. సో, ఈ మార్పుకి మీరు కంట్రోల్ చేయాలంటే గనక ఓకే. సో, ఈ విధంగా రాకుండా చేయాలంటే గనక క్లియర్ అనేది తీసుకొని బోత్ అనేది హెచ్ఆర్‌లో మీరు ఎంటర్ చేస్తే గనక అది కంట్రోల్ చేసేస్తుంది. చూడండి. చూసారా? సో, ఈ విధంగా ఓన్లీ దీని లోపల మాత్రమే అది ఉండిపోతుంది. ఇక్కడ నుంచి అది క్లియర్ అయిపోతుంది. ఓకే. సో, అది ఒక టెక్నిక్ అండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు దీనికి మార్జిన్ అనేది అవసరం. అవునా కాదా? ఇక్కడ అతుక్కుపోయినట్లు ఈ విధంగా ఆహ్, రాకూడదు. సో, ఆ మార్జిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో, మార్జిన్ 4 సైడ్స్ కావాలి కాబట్టి డైరెక్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చేస్తున్నాను. చూడండి. సో, ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా మనకు చాలా చక్కగా అది ఫార్మాట్ అయిపోతుంది. అవునా? సో, చూడ్డానికి చాలా అందంగా, చాలా చక్కగా కనిపిస్తుంది. సో, ఈ విధంగా మనం ఒక సింపుల్ వెబ్‌సైట్ అనేది చాలా ఫాస్ట్‌గా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని యూజ్ చేసి చేసుకోవచ్చనమాట. ఓకే. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది మనకు ఇంత ఆహ్,
ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అండ్ కలర్స్ అనేవి మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూడండి. ఇక్కడ మళ్ళీ ఇది మొత్తం బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ చేసేంత వరకు ఇది రెడ్ కలర్ వచ్చేస్తుంది. అంటే దీని పైన క్లిక్ చేసినప్పుడు ఇది రెడ్ కలర్ అండ్ ఇది రెడ్ కలర్ అవుతుంది. సో, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది రెడ్ కలర్, ఇది రెడ్ కలర్. అండ్ అందంగా ఫార్మాటింగ్ చూడండి. ఇది చాలా అందంగా ఏ విధంగా ఉంది చూడండి. అండ్ ఈ కలర్స్ చూడండి. మల్టీ కలర్‌లో మనకు చాలా ఆహ్, యూజ్‌ఫుల్‌గా ఉంటుందిది. ఓకే. మల్టీ కలర్స్ రావడం వల్ల ఏమవుతుంది? ఏది ఏంటి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయని నేను అనుకుంటున్నాను. మేబీ మీకిక్కడ హెడర్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ రాకపోతే మీకు మీరు జనరల్‌గా ఒక కలర్‌ని యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ అనేది తీసుకున్నాననుకోండి. జనరల్‌గా ఇది కలర్ నేమ్ అండి. ఓకే. సో, ఇది అన్ని బ్రౌజర్‌లు నోటిఫై చేసేటువంటి కలర్ నేమ్. లేదా బ్లాక్ అనేది తీసుకున్నారనుకోండి. ఓకే. సో, బ్లాక్ అనేది తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో, కానీ మీరు హెక్సా కలర్ అనేది యూజ్ చేసినప్పుడు ఓకే. ఈ హెక్సా కలర్స్ అనేవి యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఈ పౌండ్ సింబల్ అనేది కంపల్సరీ అండి. ఒకవేళ మీరు ఇది యూజ్ చేయడం మర్చిపోయినట్లయితే అది పని చేయకపోవచ్చు. ఓకే. అండ్ ఇమేజెస్ ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా ఫార్మాట్ చేయాలి. ఓకే. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.